హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 43 అయితే హెవీ లాస్ని బుక్ చేసుకున్నాను. ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని ఓపెన్ చేసి చూసేద్దాం. మార్నింగ్ అయితే మంచి మూవ్ అయితే మనకు వచ్చేసింది. బట్ 20,000 25,050 లెవెల్ అనేది క్రాస్ కాలేదు. సో అక్కడి నుంచి కూడా కన్సాలిడేషన్ వస్తూ ఉంది. ఎప్పుడైతే అది క్రాస్ అయిందో మనకు మంచి బుల్లిష్ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. అప్పటి నుంచి కూడా కన్సాలిడేషన్ వచ్చింది. తర్వాత నేను తీసుకునేది ఈరోజు కొద్దిగా ఓవర్ ట్రేడ్ కావడం వల్ల లాసెస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ స్టాక్లో మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇది నేను తీసుకున్నాక స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 11:20కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్ నెక్స్ట్ 2 క్యాండిల్స్లోనే ఏదైతే రెడ్ క్యాండిల్ కనిపిస్తుందో ఆ క్యాండిల్లో లాస్ అనేది బుక్ అయిపోయింది. సో సడన్గా ఫాల్ రావడం వల్ల ఓన్లీ 1 పాయింట్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేశాను అండ్ అక్కడికి నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను తీసుకున్న వేరే స్టాక్లో కూడా అలా నాకు ఈరోజు అన్ని స్టాప్ లాసెస్ ఎక్కువగా హిట్ అయ్యాయి. నేను లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల ట్రిగర్ అవుతూ వచ్చాయి. సో దానివల్లనే లాసెస్ రెండిట్లో ఎక్స్ట్రా ట్రేడ్స్ అనేవి రావడం వల్ల లాస్ అనేది ఓవర్గా బుక్ అయిపోయింది. సో యాంజిల్ వన్ ట్రేడింగ్లో కూడా నేను ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నాను అండ్ అదే క్యాండిల్లోనే మీరు చూస్తున్నారు కదా ఎంత రివర్సల్ వచ్చిందో, స్టాప్ లాస్ అనేది డౌన్వర్డ్ వచ్చేసి హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ ఎల్ఎన్టీలో ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. తర్వాత దివి స్లాబ్లో కూడా సేమ్ సినారియో. సెకండ్ క్యాండిల్లోనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ క్యాండిల్లో అబోవ్ ఎంట్రీ తీసుకుంటే అది రివర్సల్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ కూడా అబోవ్ వెళ్ళిపోయింది. సో ఈరోజు ఎక్కువగా స్టాప్ లాసెస్ హిట్ కావడం వల్ల 2000 అలా లాస్ బుక్ చేసుకోవడం వల్ల ఈరోజు ఓవరాల్గా 10,000 లాస్ అనేది బుక్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి కదా, వీటిల్లో బజాజ్ ఫిన్సర్వ్లో కూడా సేమ్ సిచ్యువేషన్, దాంట్లో కూడా లాస్ అయి బుక్ అయిపోయింది. సో బజాజ్ ఫిన్సర్వ్ సిచ్యువేషన్ కూడా సేమ్ సినారియో. మనం ఇక్కడ చూసినట్టయితే మీరు చూస్తున్న ఎగ్జాక్ట్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నది వచ్చేసి 11:45 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ 12:15 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నుంచి కూడా ఫాలే వస్తుంది. సడన్గా నిఫ్టీ రివర్సల్ కావడంతో ఇవన్నీ స్టాక్స్ కూడా రివర్సల్ అయిపోయాయి అండ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ కళ్యాణ్ జ్యువెలరీస్లో నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల ఒకటి ఎక్స్ట్రా ఆర్డర్ అనేది తీసుకుంది, లేకపోతే రీఎంట్రీ అయ్యింది అది. సో రెండిట్లో నేను ప్లేస్ చేసి పెట్టాను ఏదైనా ట్రిగర్ కానీ అని. ఒకటి నేను క్యాన్సిల్ చేయకపోవడం వల్ల రెండు ట్రిగర్ అయిపోయాయి అండ్ రెండిట్లో కూడా లాసెస్ అనేవి బుక్ అయిపోయాయి, స్టాప్ లాసెస్ హిట్ అయిపోయాయి. అండ్ మార్నింగ్ ఎప్పుడైతే 570 నుంచి డౌన్వర్డ్ ఫాల్ అయిందో అక్కడ ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అండ్ అంతకన్నా ముందు కూడా అలా రెండు కూడా స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 10,000 లాస్ అనేది బుక్ అయిపోయింది. సో ఒకటి మాత్రం ఈక్విటీ హోల్డ్ చేస్తున్నాను, అది ఏంటి అనేది నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఆస్ట్రల్ స్టాక్